సార్ వైజాగ్లో డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్ గురించి రకరకాల మాటలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి కర్ణాటక ప్రభుత్వం కూడా ఒక విమర్శ కూడా చేసింది. మేము కొన్ని వదిలేసుకున్నాం తప్ప మాకు అంత అవసరం లేదన్నట్టుగా వ్యాఖ్యానించారు. ఏంటి సార్ అసలు ఈ గూగుల్ డేటా సెంటర్ అనేది నిజంగా వైజాగ్కి కానీ ఏపీకి కానీ అంత గేమ్ చేంజరా? అంటే గూగుల్ ఏఐ అదనంగా ఇక్కడ ఏఐ డేటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ఇట్లాంటి సెంటర్ ఒకటి పెట్టాలి. ఇది తప్పకుండా ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశానికి ప్రపంచ స్థాయిలో కూడా ఇది ఒక ముఖ్యమైన హబ్గా ఈ కనెక్టివిటీకి దోహదం చేస్తుంది. అందులో సందేహం ఏం లేదు. ఆంధ్రప్రదేశ్లో అంటే మొత్తం ఏషియాలోనే ఇది పెద్దది, అవుట్ సైడ్ యుఎస్ ఇదే పెద్దది అని చెప్తున్నారు. ఇంతవరకు ఇంకా పెద్ద భిన్నాభిప్రాయాలు ఏం లేవు. మొన్న చంద్రబాబు నాయుడు, లోకేష్ ఢిల్లీ వెళ్ళి అక్కడ ఆ కంపెనీతో మాట్లాడి ఆ తర్వాత ప్రధానమంత్రి ఆశీస్సులు, ఆయన అభినందనలు కూడా తీసుకుని ఇదంతా జరిగింది. కానీ ఇప్పుడు రెండు రకాల సమస్యలు వస్తుంది. ఏంటంటే నేను ఒక మాట నేను కూడా వ్యాఖ్యానించాను. అంతకుముందు జగన్ ఉండగా, అంతకుముందు చంద్రబాబు ఉండగా 14-19 మధ్యలో 19-24 మధ్య జగన్ ఉండగా కూడా అక్కడ డేటా సెంటర్ పెట్టాలి, అదాన్ని డేటా సెంటర్ పెట్టాలని ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు కుదుర్చుకున్న ఈ ఒప్పందంలో కూడా 50% అదానిది. అదాని ఒక వ్యక్తిగతంగా ఒక ట్వీట్ చేశారు, వీ ఫీల్ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఎట్సెట్రా ఎట్సెట్రా. కాబట్టి లోకేష్ కానీ ఇలా చంద్రబాబు కానీ ఆ మీడియాలో చేసిన హడావుడిలో మొదటి 2 రోజుల్లో ఎక్కడ అదాని పేరు కనిపించలేదు. ఎందుకు? అదానిని ఏదో చేయమని కాదు, అంటే ఆయన పాత్ర ఉంది. అదాని మోదీ కామన్, చంద్రబాబు ఉన్న జగన్ ఉన్న అదాని మోదీ కామన్ అన్నదైతే విశాఖపట్నం ద్వారా ఎస్టాబ్లిష్ అయింది. ఎంతవరకు అంటే ఇదేదైనా సెంటిమెంటల్గా ఎందుకైనా మంచిదని అదాన్ని దూరంగా పెట్టి లేకుండా గూగుల్ 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 అని మొత్తం గూగుల్ పేరుతోనే నడిపించారు. దాంట్లో గూగుల్తో పాటు అదాని గ్రూప్ ఒకటి, రెండోది భారతీ ఎయిర్టెల్ వాళ్ళేమో సమాచార సంబంధాలు ఫైబర్ కనెక్టివిటీకి వాళ్ళు, అదాని వాళ్ళేమో మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చరు దీనంతటికి వాళ్ళు. అదే అండర్స్టాండ్. మరి అన్నీ చెప్పుండొచ్చు, కానీ ఒక గూగుల్ అనేది ఒక మంత్రంలాగా చెప్పడం అన్నది ఒకటి వచ్చింది. ఇంకా రెండో భాగము దీనివల్ల కలిగే ప్రయోజనాలు. ప్రపంచంలో ఎక్కడ అమెరికాలో కూడా ఈ ఏఐ సెంటర్ పెట్టడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే విపరీతంగా వాటర్ కన్జంప్షన్ చేస్తుంది. అది ఉన్న కరెంట్ కన్జంప్షన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఉండే చోట వేడి విపరీతంగా పెరిగిపోతుంది, ఎన్విరాన్మెంటల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఇది విమర్శ. అందుకని అమెరికాలో పెట్టే పరిస్థితి ఉత్సాహంగా లేదు. ఇప్పుడు బెంగళూరు నుంచి ఆయన ప్రియాంక ఖర్గే మంత్రి, మల్లికార్జున ఖర్గే కొడుకు కూడా, ఆయన చెప్పింది ఏంటంటే ఈ సెంటర్ ప్రారంభిస్తున్న సమయంలో లోకేష్ ఒక ట్వీట్ మాట్లాడారు కూడా, చుట్టుపక్కల అందరూ అనేక మంది ఈడ్చిపడుతున్నారు, ఎంతో పోటీ తట్టుకొని మేము దీన్ని తీసుకొని వచ్చాము, ఇది మా గర్వకారణం, ఈ పద్ధతులు సహజంగా చెప్తారు కదా. చెప్తే ఆయన మేమేం పోటీ పడలేదు, మేము చర్చలు జరుపుతున్న కంపెనీల్లో గూగుల్ ఏఐ అసలు లేదు, ఇప్పటికే ఏఐలో మేము ముందే ఉన్నాము అని ఒక విధంగా ఇది ఆంధ్ర కర్ణాటక పోటీలాగా మారింది. సో ఆయన చెప్పింది ఏంటంటే అది రావడం కోసం ఆంధ్రప్రదేశ్ 22,000 కోట్లు సబ్సిడీ ఇచ్చింది, భూమి చాలా ఇచ్చింది, ఇంకా చాలా విషయాలు వదులుకున్నారు. ఆయన ఇంకా ఒక అడుగు ముందుకేసి అప్పులు ఆంధ్రప్రదేశ్కి ఎలా పెరిగాయి ఇట్లాంటివి కూడా చెప్పారు. కానీ సో ఇట్ ఈజ్ నాట్ వర్త్ గివింగ్ సో మెనీ కన్సెషన్స్ కాబట్టి మేము ఇవ్వలేదు. ఇప్పటికి కూడా బెంగళూరు లీడ్స్ ఇన్ ఐటీ సెక్టర్. హైదరాబాద్ కంటే మాకు రెట్టింపు మా దగ్గర ఈ ప్రొడక్షన్ వాల్యూ ఉందని ఆయన చెప్పారు. సో లోకేష్ మళ్ళీ దానికి ఒక జవాబు. సో వీళ్ళ మధ్య ఈ ట్వీట్ వార్ లాగా ఇది జరిగిపోయింది. ఇంకా మూడోది వైసీపీ. మేము జగన్ ఉన్నప్పుడే 2023లోనే చేసాము, ఇంకోసారి చేసాము అంటే మరి మీరేం తేలేదు కదా, మిమ్మల్ని వాళ్ళేం పట్టించుకోలేదు, చంద్రబాబుకు బ్రాండ్ ఇమేజ్ ఉంది కాబట్టి వచ్చింది అన్నది లోకేష్ వాదన. తర్వాత ఇది ఇటు కర్ణాటక అటు వైసీపీ ఈ అదాని కోణం ఒకటి. ఈరోజు పత్రికల్లో రాశారు అదాని గురించి ఒక పేర. మరి మొదటి 3 రోజులు ఎందుకు రాయలేదు? మనమంతా విమర్శలు చేయకముందు. కాబట్టి దీస్ ఆర్ సమ్ ఫ్యాక్ట్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీరు అన్న ఎంప్లాయ్మెంట్ 1,70,000-80,000 ఉద్యోగాలు వస్తాయన్నది లోకేష్ ప్రత్యక్ష పరోక్ష అంటూ ఉంటారు. కానీ కాదు, కొన్ని 100లో కూడా ఉద్యోగాలు రావు అని ఈ కర్ణాటక మంత్రి ఆయన 200 గుడివాడ అమర్నాథ్ ఇది వరకు ఐటీ మంత్రి స్థానికుడు,
ఆయనకి ఏం తెలియదు, ఆయన ఎవరు పట్టించుకోలేదని లోకేష్ అన్నారు. ఆయన నేను ఛాలెంజ్ చేస్తున్నాను, 1,70,000 ఉద్యోగాలు, అసలు మొత్తమే 2 లక్షల మంది ఉన్నారు గూగుల్ ఏఐలో, ఒక్క సెంటర్లో 1,70,000 ఎలా వస్తారు? కాబట్టి ఇది వాస్తవం కాదు, అతిశయోక్తి, అవాస్తవం, దీన్ని నేను సవాల్ చేస్తున్నానని ఆయన అంటున్నారు. ఇదిగో ఈ వాటర్ ఇట్లాంటి అంశాలు అంతకుముందే విశాఖలో కాలుష్యం ఎక్కువైపోయి చాలా ప్రమాదాలు ఇట్లాంటివన్నీ జరిగాయి కదా. కాకపోతే అటు కంపెనీ వాళ్ళు అంతకు మించి ప్రభుత్వం ఇచ్చే వివరణ ఏమంటే నీళ్లు ఎక్కువ కావాలి, ఎందుకంటే ఎక్సెసివ్ కూలింగ్, బాగా వేడెక్కువ, కూలింగ్ కోసం వాటర్ కావాలి, కానీ మేము వాటర్ సప్లై అబండెంట్గా మేము చేస్తాము, దానివల్ల మిగతా నగరం మీద ఏం పడదు. విద్యుత్ శక్తి వరకు వాళ్ళే తయారు చేసుకునేటట్టుగా మేము ఒప్పందంలో ఉంది. అది అదానీ వాళ్ళు ఎట్లాగో పవర్ చేస్తారు కాబట్టి ప్రొడక్షన్ వాళ్ళు ఇస్తారు, నష్టం లేదు. కావాలని మేము అభివృద్ధి సాధిస్తుంటే సహించలేక, అంటే కేవలం సహించలేక రాజకీయ దుష్ప్రచారం కోసం చేస్తున్నారని మనం కూడా చెప్పలేము. కానీ ఎక్కువగా చెప్పడం వల్ల మటుకు ఈ ప్రశ్నలన్నీ వచ్చాయి. వాతావరణం మీద ఎఫెక్ట్ కూడా ఉంటుంది, అవన్నీ ఎలా బ్యాలెన్స్ చేస్తారు. ఇంకో విషయం, ఇది 5 ఏళ్ల మీద జరిగేది. 5 ఏళ్ల లోపల అనేక దశల్లో అనేక మార్పులు చేర్పులు వచ్చి, ఇప్పుడు ఉదాహరణకు 2014 నుంచి 2024 వరకు ఇది ఉంది కదా, ఒప్పందాలు, సంతకాలు, ఇవన్నీ కూడా. కాబట్టి గూగుల్కు ఎఫెక్ట్ గురించి మరీ ఏకపక్షంగా చెప్తున్నారు. రావడం మంచిదే, కానీ దాని వచ్చిన తర్వాత కలిగే ప్రయోజనాలతో పాటు ప్రభావాలు కూడా మనం న్యూట్రలైజ్ చేయగలగాలి అన్నది ఎక్కువ మంది యొక్క అభిప్రాయం. ఇంకోటి, అమెరికాలో ఐటీ కంపెనీలు విపరీతంగా జనాన్ని తీసేస్తున్నాయి, వేల మందిని ఇంటికి పంపించి హెడ్ ఆఫీస్లో నుంచే గూగులే పంపించేస్తున్నాం. మరి అటువంటిప్పుడు ఇక్కడ ఏదో పుష్కలంగా ఉద్యోగాలు వచ్చేస్తాయని మీరు ఎలా చెప్తున్నారు అని. బట్ అడ్వర్టైజ్మెంట్లు కూడా ఆల్రెడీ మొదలు పెట్టారు. అక్కడ ఉద్యోగం రావాలంటే ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉంటాయి, ఇవే, అదే పిక్చర్ అక్కడ. రైట్.